అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అమానుష ఘటన. పురిటి బిడ్డకు జన్మనిచ్చి పారేసి వెళ్లిన కసాయి తల్లి. మదనపల్లిలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. విజయభారతి 7 హిల్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. విద్యార్థి యువజన నాయకులపైన అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు. రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం బాలాజీ నగర్ లో శుక్రవారం ఉదయం పొరిటి బిడ్డకు జన్మనిచ్చి పారేసి వెళ్లిన అమానుష ఘటన వెలుగులోకి. అప్పుడే పుట్టిన పొరిటి బిడ్డకు జన్మనిచ్చి ముళ్ల పొదల్లో పారేసి వెళ్లే పేగు బంధాన్ని తెంచుకున్న కసాయి తల్లే పసికందు ఏడుస్తుండగా గమనించిన స్థానికులు మదనపల్లి 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పసికందును గుర్తించి స్థానికులను విచారించారు. ముళ్లపొదలలో ఏడుస్తూ కనిపించిన పసికందును మహిళకు మనసు చలించి బిడ్డను అక్కును చేర్చుకుంది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించిన పోలీసులు ఐసీడీఎస్ అధికారులు వచ్చేంత వరకు బిడ్డను చూసుకుంటున్న ఓ వీర మహిళ పసిబిడ్డను వెంటనే పోలీసులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లల డాక్టర్ పసిబిడ్డకు చికిత్సలు అందించిన తరువాత శిశు సంరక్షణ గృహశాఖ వారికి అప్పగించిన డాక్టర్లు. అనంతరం శిశు సంరక్షణ గృహశాఖ అధికారులు మదనపల్లిలోని శిశు సంరక్షణ గృహానికి పసిబిడ్డను తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్థానిక విజయభారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థల ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు పాఠశాల విద్యార్థులతో కలిసి రంగోలీ, గాలిపటాలు, గంగిరెద్దు వేషధారణతో చూపరులను ఆకట్టుకున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజించే పండుగగా సంక్రాంతి ఉందని ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు తెలిపారు. సంప్రదాయాలను రాబోయే తరానికి చాటి చెప్పే విధంగా పిల్లలకు రంగవల్లులు, గంగిరెద్దుల ప్రాముఖ్యత తెలియజేసేలా చెప్పడమే ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలని తెలియజేశారు. చిన్నారులకు భోగిపళ్ళు తలపై పోసి దీవెనలు అందించారు. 5 మంది పిల్లలు కలిసి ఒక జట్టుగా కలిసి 120 ముగ్గులను వేయడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ చల్లపల్లి నరసింహారెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులు అందించారు. All the students from LKG to 5th, they have come in traditional dresses and we have celebrated Bogi with them. And the students from 6th to 10th class are actively participating in kite making and Rangoli celebrations, depicting their talent, their creativity and also their traditional values. And you can also see some of our students dressed like Haridasu, Gangiredu, showing our respect towards farmers, towards the God who has given the prosperous life for us. And this is a festival celebrating in our school, not only to celebrate and not only to show the value of the festival, but also to connect our students to our culture, to our roots and to our heritage and bring the harmony and unity among all our students. Thank you everyone. Vijayabharati School wishes each and everybody a very happy, healthy and prosperous Sankranti. Thank you. పట్టణంలోని 7 హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు యువనేత జునైద్ అక్బరీలు హాజరయ్యారు. ముందుగా వీరికి పాఠశాల కరస్పాండెంట్ కె రఘునాథరెడ్డి, ప్రధానోపాధ్యాయులు పి సరోజమ్మలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతీయులదేనన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు చేసిన రంగవల్లులు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం యువ నాయకులు జునైద్ అక్బరి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, చదువుతో పాటు సామాజిక స్పృహ, భారతదేశంలో జరుపుకునే పర్వదినాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో పర్వదినాలను జరుపుకొని మత సామరస్యాన్ని చాటుతున్నారని ప్రశంసించారు. విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు ముందస్తుగా పాఠశాలలో పర్వదినాలను నిర్వహించి చక్కటి అవగాహన కల్పిస్తున్న కరస్పాండెంట్ రఘునాథరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కరస్పాండెంట్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు పర్వదినాలు, వాటి యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ముందస్తుగా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నామన్నారు. తమ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే తనయుడు అక్బర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామ సహదేవ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యార్థి యువజన సంఘాలపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు తొలగించాలని ఈ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడారు. ప్రశ్నించే విద్యార్థి సంఘాల నాయకులపై కూటమి ప్రభుత్వం నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పోవడమేనని విద్యార్థి యువజన సంఘాలుగా మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే, విద్యార్థి సమస్యలపైన గలమెత్తినందుకే విద్యార్థులు, యువతను అక్రమ కేసుల్లో జైలుకు పంపడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని మేము భావిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు. ఆ హక్కును కాలరాస్తూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. విద్యా ఉపాధి పెరుగుదల, సామాజిక న్యాయం వంటి కీలక సమస్యలపైన నిరసనలు చేపడితే విద్యార్థి యువజన నాయకులపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరిచి విద్యార్థి యువజన నాయకులపైన రౌడీ షీట్లు ఓపెన్ చేపించే చర్యలకు పాల్పడితే మేము చూస్తూ సహించబోమన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విద్యార్థి యువజన నాయకులతో కలిసి చేసిన ఉద్యమాలు, నిరసనలు, ఇచ్చిన హామీలు యాదిమర్చారా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరిచితే యువజన విద్యార్థి సంఘాలుగా మేము గలం విప్పుతామని, ఇప్పటికైనా మీకు చేతనైతే పీపీపీ విధానాన్ని రద్దు చేయండి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయండి. ఇంకా చేతనైతే బీటీ కళాశాలను యూనివర్సిటీ స్థాయి కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన మాటల్ని నిలబెట్టుకోండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించండి. అంతేకాని హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి యువజన నాయకులకు మీరు భయపడి పోలీసులు నిర్బంధనలు, అక్రమ కేసులు బనాయిస్తే ఇది పూర్తిగా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం భయపడినట్లేనని అభిప్రాయపడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్ మేల్కొని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన నాయకులపై బనాయించిన అక్రమ కేసులు, రౌడీ షీట్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని గద్దించేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా నిరంతరం పోరాటం చేసి విద్యార్థులను చైతన్యపరిచి నిరుద్యోగ యువకులను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు, సహాయ కార్యదర్శి సాయి కిరణ్, జిల్లా గర్ల్స్ కో కన్వీనర్ నవ్య, ఏఐవైఎఫ్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి గంగాధర్. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు, సహాయ కార్యదర్శి సాయి కిరణ్, జిల్లా గర్ల్స్ కో కన్వీనర్ నవ్య, ఏఐవైఎఫ్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి గంగాధర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు తరుణ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఉద్యోగ కల్పించండి, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించండి అని చెప్పినటువంటి పోరాటం చేస్తున్న యువజన నాయకుల పైన ఈరోజు అక్రమ అరెస్టులు పెట్టి ప్రజా ఉద్యమాలని అణిచివేసేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మీకు చేతనైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం పోరాటం చేస్తూ ఉన్నారు? పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఆ చేతనైతే అది రిలీజ్ చేయండి. మీకు ఇంకా చేతనైతే ఈరోజు నిరుద్యోగ యువత వేల మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు రోడ్లమ్మడి తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కూరగాయల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, రోడ్లు దుడుచుకుంటా ఉన్నారు. ఇలాంటి అనేక దౌర్భాగ్యమైన స్థితుల్లో ఈరోజు యువత అంతా చూస్తూ ఉంటే మీకు చేతనైతే ఉద్యోగ కల్పన కల్పించాలి. కానీ ఈరోజు ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుల పైన ఈరోజు కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఐకమత్యం చాటడం శుభపరిణామని అన్నమయ్య జిల్లా బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు మడితం రమణ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు మత్స్యకార నాయకులతో కలిసి పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మడితం రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల ఎన్నిక బుధవారం విజయవాడలో రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో జరిగింది. ఇందులో 13 జిల్లాల చైర్మన్లు, కడపకు చెందిన యాదగిరి రాంప్రసాద్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి యాదగిరి రాంప్రసాద్ ఆప్కాబ్ చైర్మన్గా నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఆప్కాబ్ తాత్కాలిక చైర్మన్గా కొనసాగాలని జీవో నెంబర్ 417తో బిఎస్ నవీన్ కుమార్ని కొనసాగించడం జరిగిందన్నారు. అప్పుడు సైతం రాయలసీమ వ్యక్తిని కేటాయించడం పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేశామని, ప్రస్తుతం రాయలసీమ వ్యక్తి అయిన కడపకు చెందిన యాదగిరి రాంప్రసాద్ ఏకగ్రీవం కావడానికి తాము పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. కడప జిల్లా చెందిన వ్యక్తిని ఆప్కాబ్ చైర్మన్గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి మా సామాజిక వర్గంలో ప్రతి జిల్లా డిఎఫ్ఎస్సి చైర్మన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులంతా రుణపడి ఉంటామన్నారు. అనంతరం గౌరవ అధ్యక్షులు టి కృష్ణమూర్తి మాట్లాడుతూ మత్స్యకారుల వెనుకబాటుతనాన్ని గుర్తించి బెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బెస్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. నూతన చైర్మన్ మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేయాలని, మత్స్యకారులను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు, అడ్వకేట్ సివి మూర్తి, రమణ, కేవి రమణ, నవీన్ కుమార్, కామేశ్వర, దొరస్వామి, శ్రీనివాసులు, వినయ్ కుమార్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. తారీఖు జారీ అయింది. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మత్స్యకార మెయిన్ ఆఫీస్ అన్నమాట, సెంట్రల్ ఆఫీసులో నిన్న ఎలక్షన్ జరిగి ఎలక్షన్ ఆఫీసర్గా నోడల్ ఆఫీసర్ అందరూ కలిసి ఎలక్షన్ స్టార్ట్ చేశారు. మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ కూడా ఏకమయ్యి ఒకే వ్యక్తిని ఎన్నుకోవాలని ఒక పార్టీలోనే వీళ్ళిద్దరు కూడా, నవీన్ కానీ యాదగిరి రాంప్రసాద్ అని వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో కూడా ఒకే మనిషి ఎవరో ఒకరు మీరు ఇద్దరు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని యాదగిరి రాంప్రసాద్ కి ప్రకటించింది. అతన్ని కొనసాగించాలని ఒక నిర్ణయానికి రావడము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ కూడా చైర్మన్లు 13 జిల్లాలలో కూడా 11 మంది ఒకేసారి నామినేషన్ ఎవరు అవకాశం లేకుండా 11 మంది ఓటర్స్ గా ఉండడము. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి. రాయలసీమ గంగపుత్ర బెస్త సంక్షేమ సంఘం ఫౌండర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గంగపుత్ర బెస్త సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను. బెస్తలం మేము, గంగపుత్రులము. గంగమ్మ మా కులదైవము, చేపలు మా జీవనాధారాలు. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎఫ్డిబి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాబు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మ ప్రాజెక్టులు అంతా ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు వేసినా కూడా ₹1 కూడా మత్స్యకారులకు ఇచ్చింది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతులకు చెందిన బెస్తలకంతా మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈసీఈ విద్యార్థులకు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ పూర్వ విద్యార్థి దేవరావుల శివమణి పాల్గొని ప్రముఖ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సంస్థలైన రేవచర్, సుమేరు డిజిటల్ సొల్యూషన్స్, హెచ్సిఎల్ సంస్థల్లో ఎంపికై ఉద్యోగులు సాధించిన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసీఈ విద్యార్థులకు సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ రంగాలలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పైథాన్, జావా, ఫుల్ స్టాక్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎస్క్యూఎల్ వంటి కోర్సులపై నైపుణ్యం సాధిస్తే మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందడం సాధ్యమని సూచించారు. చదువుతో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అల్యూమిని రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జి నాగేశ్వత మాట్లాడుతూ శివమణి లాంటి పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల ప్రస్తుత విద్యార్థులకు స్పష్టమైన కెరీర్ దిశ లభిస్తుందని, మిట్స్ యాజమాన్యం విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, విభాగ అధ్యాపకులు, కోఆర్డినేటర్ జి చరణ్ కుమార్, శివమణి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.